మనుషులు తమ జీవితాన్ని వర్తమానంలో గడుపుతూ ఉంటారు. కానీ తమ జీవితాల్లో భూతకాలం ఇంకా భవిష్యత్తు కాలం రెండింటికి ప్రాధాన్యత ఉంటుంది. భూతకాలం అది గడిచిపోయింది, అది కేవలం మన జ్ఞాపకాల్లో బతుకుంటుందంతే. ఇక భవిష్యత్తు కాలం, దాన్ని కేవలం మనం ఊహల్లోనే చూడగలం. ఇక భూతకాలంలో కొన్ని జ్ఞాపకాలు కేవలం మనల్ని బాధ పెట్టినవే ఉంటాయి, కొంచెం కష్టంగా ఉంటాయి, దుఃఖాన్ని కలిగిస్తాయి, ఆవేదనను కలిగిస్తాయి. మనం ఏం చేసినా సరే వాటిని మార్చలేము. కానీ భవిష్యత్ కాలం, దాన్ని మనం మార్చుకోవచ్చు. ఒకవేళ ఈరోజు మనం మంచి మంచి పనులు చేసినట్లయితే, ఒకవేళ ఇవాల్టి రోజుని మనం ఆనందంగా గడిపితే, సుఖంగా గడిపితే, ఒక్కొక్క క్షణాన్ని మనం సంతోషంగా ప్రేమగా గడపగలిగితే, ఈ రోజు చేసే మన ఈ పనులే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ రోజు మీరు ఎలా బతికినా అది భవిష్యత్తులోకెళ్ళాక భూతకాలంగా మారిపోతుంది. అప్పుడు మీకు ఎలాంటి జ్ఞాపకాలుంటాయంటే, మీరు ఒక్కొక్క క్షణాన్ని ప్రేమగా సంతోషంగా గడిపినవి ఉంటాయి. ఇక జ్ఞాపకాలు తీయగా ఉంటాయి. అందుకే ఈ రోజు నుంచే మంచి పనులు చేయండి. ఇక మీకు ఖచ్చితంగా ఒక ఉజ్వలమైన, శుద్ధమైన, పవిత్రమైన, సంతోషకరమైన భవిష్యత్తు ప్రాప్తిస్తుంది.